అండి రేపు మా పాప వాళ్ళ స్కూల్లో గణిత టీఎల్ఎం మేళా జరుగుతుందంట. సో ఈ కార్యక్రమానికి సంబంధించి మా పాపకి టీఎల్ఎం రెడీ చేస్తున్నాను. దానికి సంబంధించిన చార్ట్లు, స్కెచ్ పెన్స్, స్కేల్స్ అన్నీ తీసుకుంటున్నాను. మీరు ఈ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ టీఎల్ఎం వర్కింగ్ మోడ్లో చూపిస్తాను. సరే, ముందుగా ఈ చార్ట్ని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని నేను బిఫోర్ నెంబరు, ఆఫ్టర్ నెంబరు వర్కింగ్ మోడ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి సంబంధించి ఇలా ముందుగా ఫోల్డ్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తీస్తావా? ముందుగా ఒక ఫోటో ఫ్రేమ్ లాగా సెట్ చేసుకోవాలి. మనం పంపించేటువంటి నంబర్స్ని ఇందులో సెట్ చేసుకోవాలి. టైం చూడండి, ఇప్పుడు 11:15 అవుతుంది. డాడీ టుమారో మార్నింగ్ 7:30 కల్లా నా బ్యాగ్లో టీఎల్ఎం ఉండాలని చెప్పింది. సో పాప కోసం తయారు చేస్తున్నాను. మ్యాథమెటిక్స్ డే అంట, అందుకోసం వర్కింగ్ డే మోడల్ కావాలి డాడీ అని అడిగింది. సో గీస్తున్నాను. పాప నిద్రలేసే టయానికి పాపకు రెడీ చేసి ఇవ్వాలనుకుంటున్నాను. ఇది బిఫోర్ ఆఫ్టర్ నెంబర్ కోసము గళ్ళు సిద్ధం చేసుకున్నాను. మరి వేరే కలర్ చార్ట్ తోటి మనము కౌంటింగ్ నెంబర్స్ సిద్ధం చేసుకోవాలి. అందుకోసము ఈ గ్రీన్ కలర్ చార్ట్ని నేను వాడుతున్నాను. ఇందులోకి సేమ్ 10 వస్తాయి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, డన్ అవుతాయి. సో దానికి పట్టేంతగా లోపలికి మనం సెట్ చేసుకోవాలి. దీన్ని కొద్దిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాన్ని సిద్ధం చేసుకోవాలి.
మా పాప కోసం ఈ టీఎల్ఎం తయారు చేయడం జరిగింది. బిట్వీన్ నెంబరు, ఆఫ్టర్ నెంబరు దీనిలో స్పష్టంగా మనము నేర్చుకోవచ్చు. ఏ నెంబరు ఆఫ్టర్లో ఉంది, ఏ నెంబరు బిట్వీన్లో ఉంది స్పష్టంగా తెలుస్తాయి పిల్లలకి. ఈ నెంబరు బిఫోర్ నెంబరు, ఈ నెంబరు బిట్వీన్ నెంబరు, ఈ నెంబరు ఆఫ్టర్ నెంబరు పిల్లలకి ఈ వర్కింగ్ మోడల్ ద్వారా బాగా తెలుస్తుంది. ఇది ఒక గేమ్ లాగా ఆడుకోవచ్చు. నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది, నెక్స్ట్ 2 సీరియల్స్ చూసినట్లయితే 15, 16, 17. 15 బిఫోర్ నెంబర్, 16 బిట్వీన్ నెంబర్, 17 ఆఫ్టర్ నెంబర్గా మనము చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది పక్కన పెడితే మరి చిన్నపిల్లల కోసము మళ్ళీ ఇంకొక స్కేల్ మనం దీంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా సేమ్ అంతేను. ఇది బిఫోర్ నెంబరు, ఇది బిట్వీన్ నెంబరు, ఇది ఆఫ్టర్ నెంబరు. చిన్నపిల్లలకి చక్కగా నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. బాగా చూడండి, ఇది నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకి తమాషాగా ఆడుకోవచ్చు. ఆడుకుంటూ ఈ నెంబర్ నేమ్స్ అన్నీ నేర్చుకోవచ్చు. సీక్వెన్స్లో తెలుస్తుంది. ఇలా ముందుగా మనము ఒక స్కేల్ లాంటి నిర్మాణాన్ని మనం రెడీ చేసుకోవాలి. దీనిలో ఇన్సర్ట్ చేసుకుంటే మనకి ఇవి క్లారిటీగా తెలుస్తాయి. నెక్స్ట్ నెంబర్ చూడండి, 4, 5, 6. 4 బిఫోర్ నెంబరు, 5 బిట్వీన్ నెంబరు, 6 ఆఫ్టర్ నెంబరు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరూ నా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.